ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ పనులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ వరద జలాలు మాత్రమే వాడుకుంటామని చెబుతున్నప్పటికీ కేటాయింపులకు విరుద్ధంగా నీటి వినియోగం సాధ్యం కాదని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి చెప్పారు. పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ పిటిషన్ వేసిన తర్వాత కేంద్రం ఓ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘనలకు పాల్పడడానికి సిద్దమైందనేది ఆరోపణ మాత్రమేనన్న సీజేఐ కమిటీ ఏర్పాటు చేశారని చెబుతున్నందున ఆ కమిటీ నివేదిక రానివ్వండని తెలిపారు. ఇప్పుడు ఏపీ కేవలం ప్రాజెక్టు కోసం మాత్రమే కావాల్సిన నివేదిక కోసమే టెండర్లు పిలవాలని చూస్తోందని సీజేఐ అన్నారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి జ్యూరిడిక్షన్ ఉంటుందన్నారు. మరోవైపు భవిష్యత్తులో చేపట్టాలనుకున్న ప్రాజెక్టు కోసం నివేదిక రూపొందిస్తే అభ్యంతరం ఎందుకని ఏపీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ప్రశ్నించారు. ఈ దశలో ఓ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకువెళితే పరివాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని సీజేఐ అన్నారు. ఇందుకు ఈ ప్రాజెక్టు కారణంగా ఏ రాష్ట్రానికి నష్టం జరగదని రోహత్గి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై నివేదిక అధ్యయనం కోసం కేంద్రం అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ కూడా గోదావరిపై అనేక ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేశారు.